మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. Man is a part of nature. His war against nature is inevitably war against himself. మనిషి ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతితో మనిషి యుద్ధం మొదలెడితే తనపైన తన యుద్ధం చేసుకున్నట్టే, తన వినాశనాన్ని తను తీసుకొచ్చుకున్నట్టే. న్యాచురల్ ఫార్మింగ్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ని ఆమోదించింది. ఈ మిషన్ 2 years మిషన్ అన్నమాట. ఈ మిషన్కి సంబంధించి 2481 crores 2481 కోట్ల అవుట్లే, దాదాపు 1 కోటి మంది ఫార్మర్స్ను రీచ్ అవ్వాలన్న ప్లానింగ్ అనమాట. అసలు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఏంటి అంటే సహజ సిద్ధంగా వ్యవసాయం, ప్రకృతికి అనుగుణంగా వ్యవసాయం, ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ వేయకుండా ప్రకృతి పరంగా వ్యవసాయం అన్నమాట. మనం గమనిస్తే జీవామృత్, బీజామృత్ అంటే ఏదైనా కౌడంగ్ కానీ యూరిన్ కానీ ఇలాంటివి వేసి, కౌ యూరిన్, కౌడంగ్ ఇలాంటివి వేయచ్చు, అది న్యాచురల్గా వచ్చాయి అన్నమాట. ఈవెన్ న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా కొంత తేడా ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ నేచర్ ప్రకారం వెళ్ళిపోద్ది అనమాట. నేచరే దాన్ని పండించే విధంగా అనమాట. దీనే న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. మనం వినే ఉంటాం క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్. వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ప్రకృతికి అనుగుణంగా ఉండాలి, ప్రకృతి ప్రకారం తయారవ్వాలన్నమాట. ఈ న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్స్ ప్రకారం వెళ్తారన్నమాట. ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే దీనిలో 2480 కోట్లు, దాదాపు 1600 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే మిగతా 850-900 crores స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వాలన్నమాట, మ్యాచింగ్ గ్రాంట్. సో దీని టార్గెట్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఫార్మర్స్ని మళ్లించడం, తద్వారా న్యాచురల్ ఫార్మింగ్ పెంపొందించడం. మనం గమనిస్తే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం ఎప్పుడైతే ఇండియాలో చాలా ఫుడ్ షార్టేజ్ బయలుదేరిందో స్వతంత్రం వచ్చిన తర్వాత స్లోగా మనం గ్రీన్ రెవల్యూషన్ వైపు వెళ్ళామన్నమాట. ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడటం, ఫర్టిలైజర్స్ వాడటం ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. మనకి అప్పుడు ఫుడ్ సెక్యూరిటీ కావాలి, ఫుడ్ ఇండిపెండెన్స్ కావాలి, అన్నీ వచ్చాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడటం వల్ల సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది. దాంతోపాటు మన ఎన్విరాన్మెంట్ కూడా కంటామినేట్ అవుతుంది. అండ్ అవి తిన్న మనం, చుట్టూ ఉన్న పశువులు అన్నీ కూడా, అంటే వన్ హెల్త్ అప్రోచ్లో అన్నీ పాడవుతాయి. ఎన్విరాన్మెంట్ నాశనం అవుతుంది, మనుషులు నాశనం అవుతారు, పశు సంపద నాశనం అవుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మనం నేచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తున్నాం అనమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేయబోతుందన్నమాట. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అంటే ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్లో ఇన్పుట్స్గా వాడతామో అవి ప్రభుత్వం తయారు చేసి ప్రజలకు అందిస్తుంది అనమాట. దాంతోపాటు మోడల్ డెమాన్స్ట్రేషన్ ఫార్మ్స్, ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలో అని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీస్ దగ్గరలో, ఇక్రిసాట్ ఇలాంటి వాటి దగ్గరలో, అదేవిధంగా కృషి వికాస్ కేంద్రాస్ దగ్గరలో మోడల్ ఫార్మ్స్ ఏర్పాటు చేసి అది ఎలా చేయాలో నేర్పిస్తుంది అనమాట రైతులకి. వీటన్నిటితో పాటు న్యాచురల్ ఫార్మింగ్, సహజ సిద్ధమైన వ్యవసాయానికి సంబంధించి రైతులకి ట్రైనింగ్ అందిస్తారు, తర్ఫీదు ఇస్తారనమాట. దాదాపు 18,70,000 మంది ఫార్మర్స్కి ఈ ట్రైనింగ్లో ఇంక్లూడ్ చేసి వచ్చే 2 సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇస్తారు న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాని మీద. గ్రాస్ రూట్ లెవెల్లో రైతులకి న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలనే దాని మీద 30,000 మంది వాలంటీర్స్, కృషి సఖీస్ వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ బేస్డ్గా ప్రతి చోటకి వెళ్ళి రైతులకి అప్రోచ్ అయ్యి వాళ్ళు సహజమైన వ్యవసాయం ఎలా చేయాలని వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తూ ఉంటారు. సో సస్టైనబుల్ అగ్రికల్చర్, సుస్థిర వ్యవసాయం తీసుకురావచ్చు, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయొచ్చు, క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ని తీసుకురావచ్చు. అంటే వాతావరణానికి అనుగుణంగా, మనకున్న స్థితిగతులకు అనుగుణంగా వాతావరణ మార్పును తట్టుకుని బతికే వ్యవసాయాన్ని మనం ముందు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనం తినే ఆహారం మొత్తం కెమికల్ ఇండ్యూస్డ్ కదా, చాలా వరకు ఈ కెమికల్స్ వేసే పండిస్తున్నారు. ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ట్రెడిషనల్ సనాతన పద్ధతుల్లో ఫార్మింగ్, వ్యవసాయం ఎలా చేస్తారో అవి మళ్ళా తీసుకొచ్చుకుని వాటిని పునరుజ్జీవం కలిగించడం, ఇవన్నీ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఒక మిషన్లో ప్రధానమైన లక్ష్యాలు అనమాట. ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్ పథకాలే ఆంధ్రాలో, హిమాచల్ ప్రదేశ్లో ఇంతకుముందు స్టార్ట్ అయ్యాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పి 2016లోనే డిస్కస్ చేశారు. దాన్ని ప్రయోగాత్మకంగా తీసుకెళ్తున్నారు కూడా. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రాకృతిక్ ఖేతీ కుషాల్ యోజన అని చెప్పి స్కీమ్ లాంచ్ చేశారు న్యాచురల్ ఫార్మింగ్ కోసం. మీకు అందరికీ తెలుసు సిక్కిం కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టేట్ అని చెప్పి. ఆర్గానిక్ ఫార్మింగ్లో కొన్ని
ఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ ఆర్గానిక్గా వచ్చినవి వాడతారనమాట, కెమికల్స్ వాడకుండా. న్యాచురల్ ఫార్మింగ్లో చాలా వరకు అసలు ఏవి వాడరు. వీలైనంత వరకు ప్రకృతి పరంగానే ఉంటుంది. ఏదైనా ఒకటి రెండు వాడినా కంప్లీట్గా నేచర్ పరంగానే ఉంటుంది అనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఆర్గానిక్ అప్రూవ్డ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవి వాడతారు. న్యాచురల్ ఫార్మింగ్లో ఇలాంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా వాడరు. కంప్లీట్గా సనాతన పద్ధతిలో కౌసు, గోట్స్ ఇవన్నీ వాడి ఆ పద్ధతిలో వెళ్తారనమాట న్యాచురల్ ఫార్మింగ్లో. ఇవన్నీ పక్కన పెడితే మనం ఒక సవాల్ను కూడా ఇక్కడ గ్రహించాలి. శ్రీలంకలో కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 4-5 ఏళ్ల క్రితం ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అయిపోవాలని చెప్పి ఒక పెద్ద ప్లాన్ వేశారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుక్కునే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఫారెక్స్ రిజర్వ్స్ లేవు. సడన్గా గవర్నమెంట్ ఏం చేసినట్టు తెలివిగా మనందరం ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళిపోవాలని చెప్పింది. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ సడన్గా షిఫ్ట్ అయిపోతే ఈల్డ్స్ ఫస్ట్లో రావు అనమాట, చాలా కష్టం అది. దాంతో ఒకటేసారి మన ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతినొచ్చు. అందుకనే ప్రభుత్వం తెలివిగా కేవలం 1 కోటి మంది ఫార్మర్స్ని మాత్రమే దీనిలోకి షిఫ్ట్ చేయాలి, కొంత పైలట్ ప్రాజెక్ట్గా చేయాలని ఆలోచిస్తుంది అనమాట. అంటే ఒకటేసారి మనం ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ దేశం మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తే అది డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది. శ్రీలంకలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ డిజాస్టర్ అంటారనమాట దాన్నే. ఇక్కడ మనం ఇంకో కేస్ స్టడీ చూసుకుంటే క్యూబా బాగా సక్సెస్ అయింది ఆర్గానిక్ ఫార్మింగ్లో. 1991 తర్వాత సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత క్యూబా కూడా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లేక ఆర్గానిక్ షిఫ్ట్ అయింది. కానీ క్యూబాలో జనాభా తక్కువ కాబట్టి చాలా జాగ్రత్తగా తెలివిగా ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి క్యూబాలో ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా సక్సెస్ అయిందనమాట. అలానే మన సిక్కింలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ బాగానే సక్సెస్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇండియాలో పాపులేషన్ స్కేలు, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్, ఇండియాలో రైతులకున్న పద్ధతులు అండ్ రైతులు వాడే మందులు ఇవన్నీ స్టడీ చేసి స్లోగా ఫేజ్ వైజ్గా అగ్రికల్చర్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, షిఫ్ట్ చేయాలి. సడన్గా ఇంపోర్ట్ చేయడం కూడా ఇండియాలో కరెక్ట్ కాదు.